లెవెల్ మనం యూజ్ చేసుకుంటే మనకి ఎన్ని రకాల బెనిఫిట్స్ అనేది మనం చూడడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ కర్వ్స్ అని మనకి మరొక ఫీచర్ ఉంటుంది. ఈ కర్వ్స్ అనే దాంట్లో కూడా మనకేంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శాంపిల్స్ అనేది మనకు ఉంటుంది. చూసారా ఇక్కడ ఇవన్నీ కూడా దీస్ ఆర్ ద డిఫరెంట్ అంటే అవి ఆల్రెడీ మనకి ప్రీ డిఫైన్డ్, అంటే మనం వేరేగా సెట్ చేసి మనం పెట్టుకునేది ఒకలా ఉంటుంది. ఇది ఏంటంటే మొత్తం ఆర్జీబీ కలర్లోని ఆ ఇమేజ్ తాలూకా సెట్టింగ్స్ అనేది ఆటోమేటిక్గా మనకి చేంజెస్ ఉంటుంది. చూసారా మరి, అంటే ఇక్కడ మనకి ఈ యొక్క షేడింగ్స్ ఎలా వచ్చాయి అని అంటే ఇగోండి ఇక్కడ ఇదంతా కూడా ఇలాగా. సో లేదండి మామూలుగా మనకి డిఫాల్ట్ అంటే సో ఏమీ చేయకుండా అయితే డిఫాల్ట్గా అయితే ఇమేజ్ ఇలా ఉంటుంది. ఓకే, అయితే ఇందులోని మనం ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ పార్ట్ ఇక్కడ ఈ కార్నర్ ఉంది చూసారా, ఇది క్లిక్ చేసుకొని దీన్ని నేను డౌన్ చేస్తాను. డౌన్ చేస్తే ఏమైంది, నాకు ఇక్కడ ఈ పార్ట్ అంతా కూడా డార్క్ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ క్లిక్ చేసుకొని దీన్ని ఫార్వర్డ్ చేస్తాను ముందుకి. అంటే ఇప్పుడు ఏమైంది, నాకు ఇక్కడ చూడండి ఇందాకలేమో డార్క్గా కనబడిన పార్ట్ ఏమో ఇప్పుడు నేను ఎప్పుడైతే నేను ఇక్కడ నేను మోడిఫికేషన్ అనేది చేసుకున్నానో సో ఆటోమేటిక్గా నాకు ఇమేజ్ తాలూకా కలర్ వాల్యూ అనేది అంతా కూడా చూసారా ఎలా కంట్రోల్ అయిందో ఈ పార్ట్లో. అంటే మనం ఒక ఇమేజ్ తాలూకా రియలిస్టిక్గా మనం ఒక కలర్ని మనం చూపించుకోవాలి అనుకుంటే కర్వ్స్ ఒక్కటే మనకు కావాల్సిన విధంగా మనం కంట్రోల్ చేయగలం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ తీసుకున్నాను అనుకోండి, ఇప్పుడు నేను బ్యాక్కి పంపిస్తే నాకు ఒకలా ఉంటుంది. సో అలా కాకుండా ఆ ఏరియాలో నేను ఇప్పుడు చూసారా నేను మధ్యలో ఆ ఫ్రంట్ పార్ట్కి ముందుకు తీసుకొచ్చాను. ఎప్పుడైతే నేను తీసుకొచ్చానో ఇక్కడ ఇదంతా కూడా లైటింగ్ మనకి ఎపిరెన్స్ క్రియేట్ అయింది. ఇక్కడ చూసారా లైట్ తాలూకా ఎక్స్ప్లోజ్ అనేది పెరిగింది. సో అందుకని ఇక్కడ ఏంటంటే మనకి అంటే మనకి కావాలి అనుకుంటే ఇలా చేసుకోవచ్చు, లేదండి అనుకుంటే ఇక్కడ ఇమేజ్లో అడ్జస్ట్మెంట్లో కర్వ్స్ అని తీసుకొని ఇక్కడ ఆప్షన్స్లోకి వెళ్తే ఇక్కడ ఆప్షన్స్లో కూడా మనకి రకరకాలు ఉంటుంది. సో మనం ఎలా కావాలనుకుంటే సో ఆ రకంగా మనం ఓకే చేసామనుకోండి ఇమేజ్ కూడా ఆ రకంగా మనకి ఇక్కడ మారిపోయింది. చూసారా అంటే ఇక్కడ ఏంటి మనకి ప్రివ్యూ, సో బిఫోర్ ఇలాగా ఆఫ్టర్ ఏమో చూసారా అంటే ఎంత డిఫరెన్స్ వచ్చింది చూడండి, చాలా డిఫరెన్స్ వచ్చింది మనకి ఇమేజ్లో. ఇలా మనం ఏమైనా చేసుకోవాలి అనుకుంటే కర్వ్స్ అనేది మనం వాడుకుంటారనమాట. అలాగే ఇమేజ్లో అడ్జస్ట్మెంట్లో ఎక్స్ప్లోజ్ అని మనకి ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ యొక్క ఆప్షన్ ఏంటంటే మనం కలర్ తాలూకా వాల్యూని అంటే ఇందులో ఏంటంటే మనకి ఇక్కడ చూడండి ఇందులో మనకి దీస్ ఆర్ ద ప్రీ డిఫైన్ కలర్స్ అంటే ప్రీ డిఫైన్ సెట్టింగ్స్తోని మనకి చేసి ఉంటుంది. ఓకే, సో ఆ ప్రీ డిఫైన్ సెట్టింగ్స్తో చేయాలంటే మనం ఇక్కడ ఏం చేస్తాం, డైరెక్ట్గా మనం ఆ పార్ట్ ఏదైతే ఉందో అది మనం ఇక్కడ అప్లై చేసుకుంటాం. సో కాబట్టి అలా కాకుండా మనం ఇక్కడ ఎక్స్ప్లోజ్ అనేది నేను యాడ్ చేయాలనుకోండి, చూడండి ఇమేజ్లో మనకి ఏమైంది, మనకు అక్కడ మధ్యలో పార్ట్ బాగా లైటింగ్ పెరిగిపోయింది చూసారా మరి. అంటే అది మనం ఏంటంటే చూసుకొని మనకి ఎంతవరకు కావాలో అంతవరకు మనం పెట్టుకొని అది అయిపోయిన తర్వాత ఏం చేస్తారు తెలుసా, మళ్ళీ ఎడిట్ మెనూలోకి వెళ్తే ఫేడ్ ఎక్స్ప్లోజ్ అని మనకు ఒక ఆప్షన్ ఉంటుంది.
ఇందులో మనకి రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఏంటది? ఒపాసిటీ అంటే ఒపాసిటీ ఇన్ ద అదర్ సెన్స్ ట్రాన్స్పరెంట్. ఇప్పుడు లైటింగ్ ఎక్కువైపోయింది, ఇక్కడ నేను ఒక 50% ఒపాసిటీ పెట్టాను అనుకోండి. ఇప్పుడు చూసారా మనకి అదేమైంది? ఎక్స్ప్లోజ్ ఉంది కానీ మనకి తెలియట్లేదు. సో అలా మనం ఏవైనా చేయాలి అనుకుంటే ఇక్కడ ఎడిట్లో ఫేడ్ ఆప్షన్ అనేది మనకు అదొక పార్ట్. అలా కాకుండా ఇందులో మనం బ్లెండ్ మోడ్ ఆప్షన్స్ ఇచ్చామనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సాఫ్ట్ లైట్ ఇచ్చాను అనుకోండి, ఆ సాఫ్ట్ లైట్ అనేది కూడా ఏంటి 50% వెళ్తుంది. అలాగే ఇక్కడ నాకు లైటింగ్ ఇచ్చాను అనుకోండి, ఆ లైటింగ్ కూడా నాకు 50% వెళ్తుంది. కావాలనుకుంటే మనం యాడింగ్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు నాకు ఇమేజ్ అనేది ఈ రకంగా కనబడుతుంది అనమాట. అంటే అందుకనే మనకేంటంటే ఈ కలర్ అడ్జస్ట్మెంట్స్ ఎలా ఉంటాయంటే డిపెండ్స్ ఆన్ ద ఇమేజ్. అంటే ఇమేజ్ యొక్క టైప్ను బట్టి, ఇమేజ్ యొక్క అవుట్పుట్ బట్టి మనం ఇది ఎలాగ క్రియేట్ చేయాలి అనే దాన్ని మనం ఏం చేయాలంటే ఇందులో చాలా జాగ్రత్తగా మనం అబ్జర్వేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక నాకు నెక్స్ట్ వన్ ఏంటంటే వైబ్రెన్స్ అని ఉంటుంది. ఈ వైబ్రెన్స్లో ఏంటంటే మనకి రెండు ఆప్షన్స్ ఉంటాయి. మనం ఒకవేళ వైబ్రెన్స్ని తగ్గించాము అని అంటే నాకేమవుతుంది? ఇమేజ్ ఇలా వస్తుంది. అంటే కలర్ అనేది డీసాచురేట్ లాగా, అంటే లైట్గా మనకి అయిపోతుంది. అలా కాకుండా నేను వైబ్రెన్స్ యాడ్ చేసుకొని వెళ్ళిపోయాను అనుకోండి, సో అప్పుడు నాకేమవుతుంది? ఇమేజ్ తాలూకా కలర్ లెవెల్ ఏదైతే ఉందో అది మనకి బ్రైట్గా మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. సో శాచురేషన్ అంటే బ్రైట్నెస్, ఇంకా మనం కలర్ ఇవ్వాలి. సో ఇలా ఇచ్చాను, ఓకే, మరీ బ్రైట్నెస్గా కనబడుతుంది. అప్పుడు నేను ఏం చేస్తాను? ఇక్కడ ఎడిట్ మెనూలోకి వెళ్ళి ఫేడ్ వైబ్రెన్స్ అని చెప్పి ఇందులో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక 70% ఒపాసిటీ పెట్టుకుంటాను. అప్పుడు ఏమైంది? నాకు ఒక 70% ఆఫ్ ద బ్రైట్నెస్సే మనకు ఉంటుంది కానీ 100% అనేది మనకు అక్కడ కనబడదు. సో అలా కాదండి, నేను ఇంకా బ్లెండ్ మోడ్ ఆఫ్ ఫీచర్స్లో నేను ఏమైనా పెట్టుకుంటాను అంటే, సో ఇక్కడ మనం బ్లెండ్ మోడ్ ఫీచర్స్ను కూడా మనం ఆ కలర్లోకి మనం అప్లై చేసుకోవచ్చు. లేదండి నేను ఇప్పుడు మల్టీలో పెట్టుకుంటానంటే మల్టీ అయితే మనకి ఇలా వస్తుంది. లేదంటే నేను లైటింగ్లో పెట్టుకుంటానంటే లైటింగ్ అనేది మనకి ఈ రకంగా ఉంటుంది. అదేంటంటే డిపెండ్ ఆన్ ద పిక్చర్ బట్టి, డిపెండ్ ఆన్ ద బ్లెండ్ మోడ్ ఆప్షన్ దాన్ని బట్టి మనకి ఇమేజ్ అనేది కనపడటానికి మెయిన్ రీజన్ అన్నమాట. ఓకే, సో దాని తర్వాత మనకి ఇక్కడ చూడండి హ్యూ అండ్ సాచురేషన్ అని మనకి మరొక కమాండ్ ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ హ్యూ అంటే హ్యూ తాలూకా వాల్యూ అంటే ఇక్కడ ఏం చేస్తాను నేను? ఫర్ ఎగ్జాంపుల్ హ్యూ తాలూకా వాల్యూ నేను చేంజ్ చేశాను అనుకోండి, చూసారా ఇమేజ్లో కలర్స్ ఎలా మారుతున్నాయో మనకి. అంటే హ్యూ అంటే కలర్ చేంజింగ్ అని అంటారు. సో సాచురేషన్ అంటే అయితే కలర్ లాస్ అవుతుంది, లేదు అంటే మనం కావాలనుకుంటే బ్రైట్గా మనం పెంచుకోవచ్చు, లేదా లైట్నెస్ అంటే డార్క్ అయినా చేసుకోవచ్చు, లేదు అంటే మనకి ఇమేజ్ ఇలా లైట్గా చేసేయాలనుకున్నా కూడా మనం చేసుకోవడానికి అవుతుంది. అదేంటంటే ఇట్స్ డిపెండ్ ఆన్ ద మనకి కమాండ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ బట్టి మనకు ఉంటుంది. అలాగే ఇక్కడ కలర్ బ్యాలెన్స్, ఈ కలర్ బ్యాలెన్స్కి ఏంటంటే మనం ఒక ఇమేజ్ని ఓపెన్ చేసుకున్నాం. అంటే ఆల్రెడీ ఇమేజ్ ఓపెన్ అయ్యి ఉన్నది, బట్ ఏంటంటే మనకి
కొన్ని కొన్ని వాటికి కొన్ని కొన్ని టైప్స్ ఆఫ్ ఇమేజెస్ ఏంటంటే మనకి బాగా ఉపయోగపడతాయి. ఇక్కడ చూడండి, ఈ ఇమేజెస్లో మనకేమవుతుంది, బాగా ఈ ఇమేజ్లో గ్రీన్ కలర్ అనేది బాగా డామినేషన్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తాను, నేను ఇక్కడ ఇమేజ్లో అడ్జస్ట్మెంట్లో కలర్ బ్యాలెన్స్ అనేది నేను తీసుకుంటాను. అయితే ఈ కలర్ బ్యాలెన్స్లో నేను ఏం చేస్తానంటే, ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ గ్రీన్కి ఆపోజిట్గా మెజెంటా ఉంది. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే మెజెంటా కలర్లోకి వెళ్తాను ఫస్ట్. ఓకే, సో దాని తర్వాత రెడ్ కలర్లోకి మనం వెళ్ళాలి అనుకుంటే రెడ్ కలర్ వెళ్ళచ్చు, లేదు అంటే సియాన్ కలర్ మిక్సింగ్ కావాలనుకుంటే వెళ్ళచ్చు. సో ఇక్కడ నేను బ్లూ మిక్సింగ్ కావాలనుకుంటే ఇక్కడ బ్లూ మిక్సింగ్ అనేది మనం చేయొచ్చు. అంటే ఇక్కడ ఏమైంది, మనకి ఓవరాల్గా నాకు ఆ కలర్ ఏదైతే ఉన్నదో ఆ కలర్ ఇక్కడ ఇమేజ్లోంచి మనం, అంటే మొత్తం కలర్ని మనం తీసేయడం మనకు కాదు, కానీ ఆ కలర్ డామినేషన్ అనేది మనం బాగా రెడ్యూస్ చేయొచ్చు అనమాట. అందుకనే జనరల్గా కలర్ బ్యాలెన్స్ అనేది ఏంటంటే ఇమేజ్ యొక్క కలర్స్ని మనం రెడ్యూస్ చేయడానికి వాటికి ఇక్కడ ఏం చేస్తారంటే మనకి ఎక్కువగా ఉపయోగిస్తారనమాట. అంటే ఇట్స్ డిపెండ్ ఆన్ ద ఆబ్జెక్ట్, దాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో అందుకని ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఓకే, ఒక్క నిమిషం ఆగనము. కలర్ బ్యాలెన్స్ అనేది మనం ఏం చేస్తామంటే ఏవైనా డామినేటివ్ ఇమేజెస్ ఉంటే అంటే కలర్లో వాటిని రెడ్యూస్ చేయడానికి మనం కలర్ బ్యాలెన్స్ అనేది మనం వాడుకోవడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి చూడండి బ్లాక్ అండ్ వైట్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఎప్పుడైతే మనం ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ అనేది ఇస్తామో సో ఇక్కడ ఆటోమేటిక్గా నాకేమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ గ్రీన్ లెవెల్ తగ్గించాను అనుకోండి, ఇక్కడ నేను గ్రీన్ తగ్గిస్తున్నా. ఓకే, సో అలాగే ఇందులో రెడ్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఓకే చేశాను అనుకోండి, నాకు ఇలా ఉన్నది ఇమేజ్, కానీ మనకి కలర్ కనబడట్లేదు కదా. సో అప్పుడు ఏం చేస్తారంటే ఎడిట్లో ఫేడ్ బ్లాక్ అండ్ వైట్ అని చెప్పేసి, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే సాఫ్ట్ లైట్ అనేది ఇస్తాను. సో ఎప్పుడైతే నేను సాఫ్ట్ లైట్ ఇచ్చానో ఇక్కడ చూసారా మనకి ఇమేజ్ అనేది ఎలాగొచ్చిందో. సో ఇప్పుడు ఏం చేస్తాను, నేను మళ్ళీ కావాలనుకుంటే ఒపాసిటీ అనేది నేను తగ్గించుకుంటాను నాకు కావాలనుకుంటా. అంటే డిపెండ్ ఆన్ ద ఇమేజ్ బట్టి మనం ఆ యొక్క ట్రీట్మెంట్ అనేది మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, అంటే ఇక్కడ మనం ఒక్క ఇమేజ్ని కానీ లేకపోతే దాని తాలూకా అవుట్పుట్ మనం ఏంటంటే చూసుకోవాలి. అంటే ఓకే, నాకు ఈ ఇమేజ్కి ఈ కలర్ లెవెల్ సరిపోతుంది, లేకపోతే ఈ పార్ట్ మనం క్రియేట్ చేయగలుగుతాం,
అనే దాన్ని బట్టి మనం ఇక్కడ ఏం చేస్తామంటే మెయిన్గా ఒక అవుట్పుట్ అనేది కలిగి ఉంటుంది అనమాట. అంటే డిపెండ్స్ ఆన్ ఇమేజ్ బట్టి మనం చేయగలుగుతాం ఏదైనా కూడా, ఓకేనా. సో కాబట్టి ఏంటంటే మనం మెయిన్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే. ఓకే. సో ఇది అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం, ఇక్కడ ఫోటో ఫిల్టర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఇది ఏంటంటే డిపెండ్ ఆన్ ద ఇమేజ్ బట్టి, డిపెండ్ ఆన్ ద ఫోటో ఫిల్టర్ దాన్ని బట్టి నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను బ్లూ అని ఇచ్చాను అనుకోండి. బ్లూ ఇస్తే ఏమవుతుందంటే ఇక్కడ చూసారా ఓవరాల్గా మనకి ఇమేజ్ అనేది మనకి ఎలా మారిందో. సో ఇందులో మనకి ఎంత ఇంటెన్సిటీ కావాలంటే డెన్సిటీ మనం పెట్టుకోవాలనుకుంటామో సో అంత డెన్సిటీ కూడా మనం ఇందులోని ఆ కలర్ యాడ్ చేస్తే సో మనకి ప్రీవియస్గా ఉన్నదానికి మనం ఇప్పుడు మార్చుకున్న దానికి చాలా తేడా వస్తుంది అన్నమాట. అదేంటంటే మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ మనం హిస్టరీ బ్రష్ టూల్ అనేది తీసుకుంటాం. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే హిస్టరీ బ్రష్లో ఇప్పుడు చూడండి, ఇక్కడ నాకు చూసారా ఎంత తేడా వచ్చిందో. మనం ఇప్పుడు మార్చింది బాగుంది, బట్ మనకి ప్రీవియస్గా ఒరిజినల్ ఇమేజ్ ఏదైతే ఉన్నదో అది మనకేమైంది బాగా డామినేటివ్గా ఉన్నదన్నమాట కలర్. సో అందుకనే ఇక్కడ ఏంటంటే మనకి ఒక్కొక్క పార్ట్ ఆఫ్ ద కలర్ అనేది మనం ఎలాగ దాన్ని అప్లై చేసుకోవాలి, ఏ రకంగా మనం అప్లై చేసుకుంటే నాకు దాని తాలూకా డిజైన్ అనేది అప్లై అవుతుంది అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే. దాని తర్వాత మళ్ళీ మనకి ఇమేజ్లో అడ్జస్ట్మెంట్స్లో ఛానల్ మిక్సర్ అని ఉంటుంది. ఇందులో మనకి ఇక్కడ అవుట్పుట్ ఏంటి అంటే ఏదర్ రెడ్ ఆర్ గ్రీన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను గ్రీన్ సెలెక్ట్ చేశాను అనుకోండి, ఇక్కడ చూసారా. అలాగే లేదా బ్లూ తీసుకున్నాను అనుకోండి, బ్లూ అంటే డిపెండ్స్ ఆన్ ద ఛానల్ బట్టి మనకి దాని తాలూకా వేరియేషన్ అనేది ఇమేజ్లో మనం చూపిస్తుంది. అది అందుకనే దీన్ని ఏమన్నారంటే ఛానల్ మిక్సర్ అని అంటారనమాట. అంటే మరీ మనకి డామినేటివ్గా ఆ కలర్ ఏదైతే ఉంటుందో అది మనకి మారిపోద్ది. అది ఒకవేళ అవసరమైతే మనం వాడతారో, లేకపోతే మనం దాన్ని వాడే అవసరం ఉండదు. ఇంకా దాని తర్వాత ఇక్కడ కలర్ లుక్అప్ అని ఉంటుంది. ఇందులో ఏంటంటే మనకి ఒక్కొక్క ఫోటోకి ఏ టైప్ ఆఫ్ స్టైల్ కావాలి అనేది ఇక్కడ మనం యూజ్ చేస్తారనమాట. చూడండి, మనకి ఈ స్టైల్ లుక్ ఒకలా ఉంటుంది. చూసారా ఎలా మారిందో ఇమేజ్. అంటే మనం అసలు ఎటువంటి వేరియేషను మనం చేయక్కర్లేదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ కలర్ బ్యాలెన్స్ మార్చి చేసాం కదా. సో అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇమేజ్ని ఇలా ఉంచుతాం. ఇప్పుడు ఇమేజ్లోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్స్లోకి వెళ్ళి ఇక్కడ కలర్ లుక్అప్ అని చెప్పి ఇక్కడ నేను చూసారా అసలు మనం అంటే ఎంత చేంజింగ్ చేస్తే మనం అలా తీసుకురాగలం? నాట్ పాసిబుల్. బట్ ఈ యొక్క
ఫిల్టర్ అనేది ఆ టైప్ ఆఫ్ ద ఎఫెక్ట్లోకి అది క్రియేట్ చేసి చూపిస్తుంది అనమాట. అందుకనే మనకి ఏ టైప్ ఆఫ్ ద లుక్ కావాలి అనేది ఇక్కడ మనకి డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది మరి బాగా గ్రీన్లోని డామినేటివ్గా వచ్చింది. చూడండి, ఇక్కడ ఇది మరొక స్టైల్ వచ్చింది, ఇది మరొక స్టైల్. అంటే ఇది ఏంటంటే బాగా ఒక పాత రోజుల్లాగా టైప్ లాగా మనకి ఎఫెక్ట్ కావాలంటే ఇది ఆ రకంగా తీసుకురావడం జరిగింది. ఇది చూడండి, ఇది మరొక స్టైలు, ఇది మనకొక స్టైలు. ఇక్కడ చూసారా, ఈ టైపు మన ఇంకొక టైపు. ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్ అన్నమాట. సరే, ఇది మరొక స్టైల్. చూసారా, ఆ కెమెరా తాలూకా క్వాలిటీ ఆఫ్ ద కూడా మనకి ఇచ్చాడు అనమాట. అంటే ఆ టైప్లోనే మనం సెట్టింగ్ చేసుకోవచ్చు అని. చూడండి, ఇది ఇంకోలా ఉంది. ఇది చూసారా, ఇది మరి కొంచెం బాగా. ఇది చూడండి, ఇది కాస్త మనం ఇందాకలా పెట్టుకునేలాగా ఎపిరెన్స్ అయితే మనకు కనబడుతుంది. దీన్ని మనం ఓకే అని ఇలాగా చేసుకుందాం. అంటే మనం ఇందాకలా మార్చాం కలర్ బ్యాలెన్స్. ఇది ఏంటంటే మనం మార్చకుండా ప్రీడిఫైన్ అంటారు వీటిని. ఓకే, సో దీని తర్వాత మనకి ఇన్వర్ట్ అని ఉంటుంది. అంటే ఇమేజ్ని ఏమైనా ఇన్వర్ట్ కలర్లోకి మనం చేయాలి అనుకుంటే సో ఇక్కడ మనం చేసుకోవచ్చు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ నేను పోస్టరైజ్ అంటే ఇక్కడ చూడండి, పిక్సెల్స్ ఓపెన్ అయ్యి మనకి ఇమేజ్ ఉంది. మనకు కావాలనుకుంటే పిక్సెల్స్ లెవెల్ అనేది మనం పెంచుకోవచ్చు. ఓకే, ఇక్కడ థ్రెష్ హోల్డ్ అంటే అయితే బ్లాక్ వైట్కి వైట్ మనకి చేంజ్ అయిపోతుంది అన్నమాట. ఓకే, సో దీని తర్వాత ఇమేజ్లో అడ్జస్ట్మెంట్స్లో ఇక్కడ నాకు గ్రేడియంట్ మ్యాప్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనం డిపెండ్ ఆన్ ద గ్రేడియంట్ కలర్స్, ఇచ్చిన గ్రేడియంట్ కలర్ బట్టి ఆ బ్యాక్గ్రౌండ్ అనేది మనకు అట్లా మార్చుకుంటుంది అది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మనకి సెలెక్టివ్ కలర్ అంటే ఇందులో ఇక్కడ నేను గ్రీన్ సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఏం చేస్తాను నేను, ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ కాకుండా మెజెంటా పెట్టాను అనుకోండి. చూడండి, గ్రీన్ ఎక్కడెక్కడైతే ఉందో అందులో మనకి ఆ కలర్ అనేది యాడ్ అవుతుంది అన్నమాట. ఆ గ్రీనే చూసారా, గ్రీన్ ఒక్కటే మారుతుంది, మిగతా ఎక్కడా కూడా నాకు చేంజెస్ అనేది కనిపించదు. అర్థమైందండి? సో అంటే ఏంటంటే సింగిల్ అంటే మనకి ఇమేజ్లో మల్టీ టైప్ ఆఫ్ కలర్ ఉన్నది అంటే సో మనకి దాని మీద మనకు అంత ఎక్కువగా తెలియకపోవచ్చు. కానీ ఇక్కడ ఏం చేస్తామంటే మనం డిపెండ్ ఆన్ ద షేప్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ బట్టి మనం అక్కడ దాని తాలూకా అవుట్పుట్ అనేది మనకి ఆధారపడి ఉంటుందన్నమాట.
ఓకే. సో, అందుకనే ఏంటంటే మనం ఈ ఆబ్జెక్ట్ అంటే ఇమేజ్ తాలూకా మనం ఏం చేయాలంటే ఎలాగ తయారు చేసుకోవాలి. సో, ఏ కలర్ మనం ఏ కలర్ కాంబినేషన్‌తో అవుట్‌పుట్ అనేది మనం చేసుకోవచ్చో కంపల్సరీగా మనం దాని తాలూకా అవుట్‌పుట్ అనేది మనకి ఇక్కడ తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే. ఓకే. సో, ఇంకా దీని తర్వాత మనకి నెక్స్ట్‌కొచ్చేసరికి ఇందులోనే మనకి షాడో అండ్ హైలైట్స్ అని ఉంటుంది. ఇక్కడ ఒకవేళ ఇమేజ్‌లో షాడోస్ అనేది మనం టెర్మినేట్ చేస్తే ఎలా ఉంటుంది ఇమేజ్? చూసారా మరి? ఇక్కడ మనం తీస్తారనుకోండి ఫుల్‌గా. తీయక ముందైతే అపియరెన్స్ అనేది ఇలా ఉంది. సో, ఇక్కడ చూడండి మనకి చూసారా? ఇది మనం బాగా షాడో తీసేస్తే ఎలాగైపోయిందో ఇమేజు. అంటే ఎంతవరకు ఇమేజ్‌కి కావాలో అంతవరకు ఉంటేనే అది మనకేంటంటే అపియరెన్స్ బాగుంటుందన్నమాట. సో, అది ఒకవేళ మనకి కావాలి అనుకుంటేనే చేసుకోవచ్చు. లేకపోతే మనం అసలు దాని గురించి మనం అవసరం అనేది ఉండదన్నమాట. ఓకే. సో, కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఈ ఇమేజ్‌ని నేను హెచ్‌డిఆర్ ట్యూనింగ్స్ కింద నేను మార్చాలనుకున్నా. సో, ఇక్కడ నేను హెచ్‌డిఆర్ ట్యూనింగ్స్ కింద నేను మార్చాలి అనుకుంటే సో, ఇక్కడ ఏం చేస్తాను హెచ్‌డిఆర్ ట్యూనింగ్స్ అని ఇవ్వగానే ఇమేజ్ అనేది టోటల్‌గా నాకు ఇంకా అంటే హెచ్‌డిఆర్ సెట్టింగ్స్‌కి ఎలాగైతే మనకి కావాలో సో, ఆ టైప్‌లోకి అది ఆ సెట్టింగ్స్ అనేది మనకి మార్చుకుంటారనమాట. సో, అందుకని ఇక్కడ మనం ఆ యొక్క పార్ట్ ఆఫ్ ద ఇమేజ్ దాన్ని బట్టి నాకు ఇక్కడ అవుట్‌పుట్ అనేది ఉంటుందన్నమాట. ఓకే. సో, కాబట్టి మనం మొదట ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ డీసాచురేషన్. ఓకే. సో, డీసాచురేషన్ అంటే ఏంటి? బ్లాక్ అండ్ వైట్‌లోకి మనం మార్చే పద్ధతి. ఓకే. అలాగే ఇక్కడ మ్యాచ్ కలర్స్. సో, మ్యాచ్ కలర్కి వచ్చేసరికి ఇక్కడ ఏమవుతుంది మనకి మళ్ళీ లెమనిష్ కలర్స్ చూడండి. ఇది యాడ్ చేస్తే మళ్ళీ మనకి కలర్ అనేది మనకి ఎంత ఇదిగా వచ్చిందో కలర్ ఇంటెన్సిటీ అనేది మనం పిక్చర్ దాన్ని బట్టి మనం అప్లై చేసుకోవచ్చు అన్నమాట. చూసారా ఎలా మనకి ఇక్కడ చూడండి. ఇప్పుడు ఎక్స్‌ప్లోజర్‌లోకి వెళ్ళి అంటే ఇమేజ్ తాలూకా లైటింగ్ పోతుంది. అందుకని ఇక్కడ ఏంటంటే అది ఎంతవరకు ఉండాలో అది అంతవరకే మనం పెట్టుకోవాలి. అలాగే -1 అని ఇచ్చాను అనుకోండి. సో, మనకి చూసారు ఎలా వచ్చిందో. సో, అందుకని అది 0లో ఎగ్జాక్ట్‌గా మనం పెట్టుకుంటే
అలాగే ఇక్కడ నాకు రీప్లేస్ కలర్ అని ఉంటుంది. ఒకవేళ మనం ఏవైనా కలర్స్ని రీప్లేస్ చేసుకోవాలి అంటే ఆ కలర్ని మనం సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసి దాంట్లో కూడా మనం ఆ వాల్యూస్ అనేది మనం చేంజెస్ మనం పెట్టుకుంటే ఎక్కడైతే నేను సెలెక్ట్ చేశానో అదే మనకి మారుతుంది అన్నమాట. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఈక్వలైజ్ అని ఉంటుంది. సో ఇమేజ్ అంతా కూడా కలర్ ఏం చేస్తుంది అంటే అది ఈక్వలైజ్ చేసి పడేస్తుంది. ఓకే, సో ఇవన్నీ కూడా ఏంటంటే డిఫరెంట్ పార్ట్ ఆఫ్ ద పిక్చర్స్ బట్టి మనకేంటంటే కలర్ అడ్జస్ట్మెంట్స్ అనేది మనకి ఆధారపడి ఉంటుందన్నమాట. ఓకే, సో అది మనకి ఈరోజు క్లాస్. ఓకే.